హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓం శ్రీ మాత్రే నమః. మనం నిత్య దీపారాధన ఎలా చేయాలి, దీపారాధన చేసుకునేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి, అలాగే దీపారాధన చేసుకునేటప్పుడు ఏ మంత్రాన్ని జపించాలి, ఈ వీడియోలో చూసి తెలుసుకుందాము. ముందుగా దీపారాధన చేయాలంటే ముఖ్యంగా మనం పగలైనా సాయంకాలమైనా సరే స్నానం చేసిన తర్వాత మాత్రమే దీపారాధన చేయాలి. ఆడవాళ్ళు అయితే మామూలు స్నానం చేసి దీపారాధన చేయాలి. ఒకవేళ మైల ఉన్నప్పుడు, అదేవిధంగా ఋతుదోషం ఉన్నప్పుడు మాత్రం తల స్నానం చేయాలి. మామూలు రోజుల్లో ఆడవాళ్ళు తల స్నానం చేయకపోయినా పర్లేదు, కానీ అలా ఋతుదోషం ఉన్నప్పుడు 5 రోజుల తర్వాత మాత్రమే తల స్నానం చేసి దీపారాధన చేసుకోవాలని పెద్దలు చెప్తున్నారు. అదే మగవారి దీపారాధన ఎప్పుడు చేయాలన్నా కూడా తల స్నానం చేసి మాత్రమే దీపారాధన చేయాలి. అలా స్నానం చేసిన తర్వాత పూజా మందిరంలో ఏదైనా పీట కానీ ఆసనం మీద కానీ కూర్చోవాలి. నేల మీద కూర్చొని ఎప్పుడు కూడా దీపారాధన చేయరాదు. ఎప్పుడు దీపాన్ని నేల మీద ఉంచకూడదు. దీపం కిందన చిన్న ప్లేట్లను ఉంచి దీపపు కుందులను పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా 2 కుందులలో 2 దీపాలను వెలిగించాలి. నేల మీద పెట్టి దీపారాధన చేసినట్లయితే ఫలితం అనేది లభించదు అని గుర్తుంచుకోవాలి. దీపపు కుందులు వెండి, ఇత్తడి, రాగి దీపాలైనా కూడా పర్వాలేదు, కానీ స్టీల్ కుందుల్లో దీపాన్ని ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉపయోగించకూడదు. ఇలా మనం దీపపు కుందులను పెట్టుకున్న తర్వాత ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాలను వెలిగించాలి. ముఖ్యంగా 3 నూనెలను దీపారాధనకు ఉపయోగించాలని పెద్దలు చెప్తారు. శ్రీమన్నారాయణుడికి, శివుడికి, విఘ్నేశ్వరుడికి, లక్ష్మీదేవికి కూడా ఆవు నెయ్యి అనేది చాలా ప్రీతికరం. ఆవు నెయ్యి దీపాలు వెలిగించినట్లయితే తొందరగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా తిరుమలలో కూడా గర్భగుడిలో నిత్యం ఆవు నెయ్యి దీపాలు వెలుగుతూ ఉంటాయి. మనకి ఆవు నెయ్యి అనేది అందుబాటులో లేకపోతే నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేసుకోవాలి. అంతేకాని ఇక వేరే ఏ నూనెతో కూడా దీపారాధన చేసినా కూడా ఫలితం అనేది ఉండదు అని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ముందు కుందులో నెయ్యి లేదా నూనెను వేసుకున్న తర్వాత మాత్రమే ఒత్తులను వేసుకోవాలి. అంతేకాని ముందు ఒత్తులు వేసుకుని తర్వాత నూనెను కానీ నెయ్యిని కానీ వేయకూడదు. 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసుకుని ఒక కుందులో పెట్టుకోవాలి. అలా 2 కుందుల్లో 3 ఒత్తుల చొప్పున కొంచెంగా తడిపి వెలిగించుకోవాలి. ఒత్తులను సరిగా తడపకపోతే దీపం త్వరగా కొండెక్కుతుందని గుర్తుంచుకోవాలి. దీపాన్ని అగ్గిపుల్లతో వెలిగించడం అంత మంచిది కాదని పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ దీపాన్ని వెలిగించుకోవాలి. అలా ముందుగా దేవునికి కుడివైపు ఉన్న దీపాన్ని మాత్రమే వెలిగించాలి. ఇలా దీపాన్ని వెలిగించేటప్పుడు ఈ మంత్రాన్ని చదువుకోవాలి. దీపం కరోతు కళ్యాణం ఆరోగ్యధన సంపదాం శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతిర్నమోస్తుతే. దీనికి భావం ఏమిటంటే దీపం శుభములను కలిగించి ఆరోగ్యధన సంపదలను కలిగించి శత్రుబుద్ధిని మారుస్తుంది. అటువంటి దీపంనకు నమస్కారము అని భావము. 2వ దీపాన్ని వెలిగించేటప్పుడు ఓం దీపజ్యోతి పరబ్రహ్మ దీప సర్వత మోపహ దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే. దీని భావం ఏమిటంటే దీపం జ్యోతి స్వరూపమైనది, అదే పరబ్రహ్మం. దీపం చీకటిని పారద్రోలుతుంది. ఈ దీపం వల్లే సర్వకార్యాలు సుగమం అవుతున్నాయి. అటువంటి సంధ్యాదీపమా నీకు నమస్కారం అని అర్థం. దీపం అనేది ఎప్పుడూ కూడా ఆరాధ్య తేజస్సు. దీపలక్ష్మిగా దీపాన్ని పూజిస్తారు. ఎవరి ఇంట్లో ఎల్లప్పుడూ దీపాలు వెలుగుతూ ఉంటాయో వారే నిజమైన ఐశ్వర్యవంతులు అని పురోహితులు అంటున్నారు. మనలోని అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి జ్ఞానం అనే కాంతిని సర్వత్రా ప్రసరింపజేసే పరమాత్మ స్వరూపమే దీపం అని శాస్త్రములు చెప్తున్నాయి. 2 దీపాలు వెలిగించేటప్పుడు చెప్పిన శ్లోకాలని మనం బాగా నేర్చుకొని దీపారాధన సమయంలో ఆ శ్లోకాలను చెప్పడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. సంధ్యాదీప శ్లోకం అంటే చాలామంది సాయంకాలం మాత్రమే చదువుకోవాలేమో అనుకుంటారండి. అలా ఏమీ లేదు. పొద్దున్న కూడా ఈ శ్లోకంని మనం చదువుకోవచ్చు. మనం ఏ పూజలో అయినా వ్రతంలో అయినా సరే ఈ శ్లోకాలను చదువుకోవచ్చు. దీపాన్ని వెలిగించేటప్పుడు జ్యోతి మన వైపు తిప్పి ఉంచకూడదు. జ్యోతి ఎప్పుడు కూడా దేవుడి వైపు తిప్పి ఉండేలా చూసుకొని అప్పుడు మాత్రమే దీపాన్ని వెలిగించాలి. దీపం యొక్క జ్యోతి మన వైపు పెట్టుకుని వెలిగించినట్లయితే ఫలితం అనేది ఉండదని గుర్తుంచుకోవాలి. దీపాలు వెలిగించిన తర్వాత దీపానికి గంధం బొట్లు 3 వైపులా 3 చోట్ల పెట్టుకోవాలి. గంధం నిండుకున్నట్లయితే పసుపు నీటిలో నీరుని కొంచెం ఎక్కువగా కలిపి బొట్టులా పెట్టుకుని దాని మీద కుంకుమ పెట్టుకోవాలి. దీపాలకు పువ్వులను కూడా సమర్పించాలి.
ఇలా దీపాన్ని వెలిగించిన తర్వాత దీపానికి ముఖ్యంగా గంధం, పసుపు, కుంకుమ, పూలు పెట్టకపోతే అది అమంగళకర దీపం అవుతుందని గుర్తుంచుకోవాలి. ఇలా అన్నీ అంటే పువ్వులు, గంధం, పసుపు, కుంకుమ పెట్టుకున్నట్లయితే అది పవిత్రమైన దీపం అవుతుందని గుర్తుంచుకోవాలి. పూలు పెట్టిన తర్వాత అక్షతలు తీసుకుని కుడివైపు ఉన్న దీపానికి ఓం నారాయణాభ్యాం నమః అని కాస్త అక్షతలు సమర్పించాలి. అంటే ఈ దీపంలో లక్ష్మీనారాయణలను మనం ఆవాహనం చేశామని అర్థం. అలాగే ఎడమ పక్క ఉన్న దీపానికి ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః అని అక్షతలు సమర్పించాలి. అంటే ఈ దీపంలో పార్వతీ పరమేశ్వరులను మనం ఆవాహనం చేశామని అర్థం. ఇలా దీపాన్ని వెలిగించిన తర్వాత మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి. అలాగే దీపాన్ని సరిచేయడానికి చాలామంది వేలితో సరిచేస్తూ ఉంటారండి. అదంత మంచిది కాదు. అలా ఎప్పుడూ చేయకూడదు. ఒకవేళ దీపపు ఒత్తి పెద్దగా కానీ చిన్నగా కానీ చేయవలసి వస్తే పువ్వుల కాడలను ఉపయోగించి సరిచేయాలి. అంతేగాని చేతితో సరిచేయకూడదని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా దీపాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ నోటితో ఆర్పకూడదండి. అలానే చేతితో కూడా ఆర్పకూడదు. దీపం కొండెక్కు వరకు మనం ఉండాలి. అలాగే చాలామంది దీపం ఆరిపోయింది అని అంటూ ఉంటారు. అలా అస్సలు అనకూడదు. అది చాలా అమంగళకరమైన పదం కాబట్టి అలా అనకూడదు. దీపం ఆరిపోయిందని నోట్లో నుంచి రాకూడదు. దీపం కొండెక్కిపోయిందని మాత్రమే చెప్పాలి. ఇలా దీపారాధన చేసిన కుందుల్లో మళ్ళీ దీపారాధన చేయకూడదు. అంటే ఒకసారి దీపం కొండెక్కిన తర్వాత సాయంకాలం కొంతమంది దాంట్లోనే కొంచెం నూనె వేసి మరలా దీపారాధన చేస్తూ ఉంటారండి. అలా అస్సలు చేయకూడదు. నూనె మిగిలినా కూడా ఆ కుందులను శుభ్రం చేసిన తర్వాత మాత్రమే దీపారాధన చేసుకోవాలి. దీపారాధనలో ఇటువంటి తప్పులు అస్సలు చేయకూడదని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా దీపారాధన చేసుకున్నప్పుడు దీపంలో ఉన్నటువంటి ఒత్తులు పూర్తిగా కాలిపోవడం అనేది ప్రకృతి సహజమండి. దానివల్ల మనమేమీ భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి ఇలా దీపారాధన చేసుకున్నట్లయితే భగవంతుని అనుగ్రహం అనేది పరిపూర్ణంగా మనకి సిద్ధిస్తుంది. తప్పకుండా అందరూ కూడా ఈ 2 శ్లోకాలను చదువుకుంటూ ప్రతిరోజు పూజలో ఇలా దీపారాధన చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది నాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.